హాయ్ నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో తెనాలి సంఘటనలో జరుగుతున్నటువంటి మాటల యుద్ధంలో అటు వైసీపీ పార్టీ, ఇటు ప్రెజెంట్ రూలింగ్ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం. ఎవరిది పై చేయి, ఎవరిది కింద చేయి అని మనం ప్రశ్నించుకుంటే ఇద్దరు గూడా పై చేయిలో ఉండారు. అక్కడ బలవుతుంది తెలివి తక్కువగా బిహేవియర్ చేస్తుంది గూడా ప్రజలు. ఇద్దరు గూడా తన ప్రయోజనాల కోసం మాటల యుద్ధానికి దిగారు. అటు ప్రభుత్వం గంజాయి తాగుతున్నటువంటి ఆ ముగ్గురు స్టూడెంట్‌ని కఠినంగా మానవత్వం లేకుండా పబ్లిక్‌గా శిక్షించారు. పబ్లిక్‌గా శిక్షించడం అనేది లాఠీలతో పబ్లిక్‌గా ఘోరంగా కొడతం అనేది అది తప్పుగా మనం చెప్పుకోవచ్చు. దాన్ని ఎవరు గూడా ఎంకరేజ్ చేయరు. నువ్వు గంజాయి తాగావంటే గంజాయి కంటే అంతకన్నా ఇంకా అన్యాయంగా అరాచకాలు చేసినటువంటి ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ కులాల గురించి మాట్లాడుకోవద్దు. వ్యక్తుల గురించి, పర్సన్స్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు చేసిన తప్పుల గురించి మాట్లాడుకుందాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ఛానల్స్ గూడా ఒక పార్టీకి కట్టుబడి, ఒక పార్టీకి పనిచేస్తూ అచ్చం గవర్నమెంట్‌కి ప్రెజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్‌కి ఫేవర్‌గా మాట్లాడుతున్నారు. ఇంకొక పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళ ఛానల్‌లో వాళ్ళకి పాజిటివ్‌గా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ చూస్తూ ఉండి అమాయకత్వంగా చూస్తూ ఉంది ఎవరండి? ప్రజలు. ప్రజలకి అన్నీ తెలుసు. అన్నీ గమనిస్తున్నారు. సో, ఇక్కడ గవర్నమెంట్ కూడా వివరణ ఇచ్చుకుంది. మన హోంమంత్రి అనిత గారు కూడా మేము శిక్షించాం. వాళ్ళు గంజాయి తాగారు. గంజాయి తాగితే వాళ్ళని కఠినంగా శిక్షించడం తప్పు కాదుగా అని మాట్లాడడం జరిగింది. సో, గంజాయి తాగిన వాళ్ళని కఠినంగా శిక్షించడం తప్పు కాదు. కానీ పబ్లిక్‌గా కొడతం అనేది అది మానవత్వం లేని చర్య. అది మన హక్కుల్ని ఒక వ్యక్తికి ఉన్నటువంటి హక్కుల్ని రాసేటటువంటి చర్య. అది చట్టానికి విరుద్ధం. హోంమంత్రి లెవెల్‌లో ఉండా గాని, ఎవరుండా గాని ఇప్పుడు నేను ఒక పార్టీ గురించి మాట్లాడట్లేదు. గంజాయి తాగటం తప్పు. గంజాయి తాగి కఠినంగా శిక్షించారు తాగినోళ్ళని. జగను వాళ్ళకి సపోర్ట్ చేయటం తప్పు కాదు. కానీ అక్కడ మెయిన్ ఇష్యూ ఏమిటంటే వ్యక్తిత్వంగా, మానవత్వంగా వాళ్ళకి సపోర్ట్ చేయవచ్చు. కానీ దానికి ముందర జగన్ కూడా ఆలోచించాల్సింది గంజాయి గురించి ఆలోచించాలి. గంజాయి తాగుతున్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్స్‌కి గంజాయి విపరీతంగా అందుతుంది. ఎందుకు గంజాయి ఇంత సప్లై అవుతుంది? గంజాయి గురించి నువ్వు ఫైట్ చేయాలి. గంజాయిని హైలైట్ చేసి గంజాయిని ఇంత సప్లై అవ్వకుండా ఆపగలిగితే అది ఆ ముగ్గురు స్టూడెంట్స్‌కి కాదు. మన రాష్ట్రంలోని ప్రతి ఒక్క స్టూడెంట్స్‌కి గానీ, ప్రతి ఒక్క వ్యక్తికి గానీ ఉపయోగపడుతుంది. ఎంతో హైలైట్ చేశారు. కులాల మధ్య చిచ్చు పెడతానికి కులాలను తీసుకొచ్చారు. దళితులను తీసుకొచ్చారు. ఒక గవర్నమెంట్‌కి రూలింగ్ చేస్తున్న గవర్నమెంట్‌కి ఆ గవర్నమెంటే దళితులకి అన్యాయం చేస్తుంది, వ్యతిరేకంగా పనిచేస్తుంది అని క్రియేట్ చేయటానికి అక్కడ గంజాయిని ఒక పక్కన పెట్టి ఒక కులం కార్డ్‌ని వాడుకుంటాం కూడా తప్పు. అది తప్పు పద్ధతి. ఈ 2 పార్టీలు కూడా వాళ్ళ యొక్క గవర్నమెంటు ఇప్పుడు ప్రెజెంట్ రూలింగ్ చేస్తున్న గవర్నమెంట్ కూడా
ఒక ప్రభుత్వం లెక్కలో మాట్లాడకుండా, ఒక పార్టీ లెక్కలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడటం సమంజసం కాదు. కానీ గవర్నమెంట్ కూడా వివరణ ఇచ్చుకోవాలి. శిక్షించడం తప్పు కాదు. కానీ గవర్నమెంట్ ద్వారా ఎళ్ళకపోవచ్చు. పోలీసులు ఆవేశం అంత పనికిరాదు. సో, ఆ గంజాయిననేది ఎలా నిర్మూలించాలనే దాని మీద ఇందులో ఫోకస్ ఉండాలి. దీని దీని మీద ఫోకస్ చేసుకుంటే మనం వైసీపీ ద్వారా తీసుకుంటే డాక్టర్ సుధాకర్ అతని యొక్క స్థితి ఏమిటి? అతన్ని ఏ విధంగా హింసించారు? ఆ విధంగా వైసీపీ వాళ్ళు కూడా హింసించారు. దాన్ని దళిత కార్డుని టీడీపీ కూడా వాడుకుంది. సో, ఇదంతా రాజకీయం. దీన్ని రాజకీయం రంగు పులవటం కరెక్ట్ కాదు అని నేను వివరణించుకుంటున్నా. దీని మీద ప్రతి ఒక్క న్యూస్ ఛానల్స్ తన యొక్క విధిని మరిచిపోయి ఒక పార్టీలకి కట్టుబడి ఉండి అది తప్పైనా కానీ కాదు ఇది రాంగు కఠినంగా శిక్షించాలి. గంజాయి గురించి మాట్లాడట్లా వాళ్ళు కూడా కులాల గురించి మాట్లాడుతున్నారు. కులం కార్డు గురించి మాట్లాడుతున్నారు. ఆ పలానా పార్టీల గురించి మాట్లాడుతున్నారు. నేను ఏ ఒక్క పార్టీ గురించి కూడా అనట్లేదు. అది టీడీపీ అయినా కానీ, వైసీపీ అయినా కానీ ప్రతి ఒక్క పార్టీ కూడా తన యొక్క సొంత ఛానల్స్‌ని పెట్టుకొని అమ్ముడుపోతున్నారు. సో, ఇది ఏమిటంటే న్యూస్ ఛానల్స్ కూడా నిజాయితీగా పనిచేసేటటువంటి అవకాశాలని పోగొట్టుకుంది. ఏ న్యూస్ ఛానల్స్ పెట్టినా గానీ ఆ న్యూస్ ఛానెల్ ఆ పార్టీ గురించి ఒక పార్టీకి ఇన్వాల్వ్ అవ్వి, ఒక పార్టీకి కట్టుబడి ఉండి ఇచ్చేస్తున్నాయి. సో, ఏ ఛానల్స్ పెట్టాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఇప్పుడు రాజకీయాల్లో. తప్పు, ఒప్పు. ఒప్పుని తప్పు చేస్తున్నాయి, తప్పుని ఒప్పు చేస్తున్నాయి చెప్పి జనాల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. అసలకి ఈ గంజాయి తాగిన వ్యక్తుల కంటే ఇప్పుడు న్యూస్ ఛానల్స్ ఇంకా డేంజర్ అయిపోయినాయి. ఎవరి మాట నమ్మాలో, ఏ న్యూస్ ఛానల్ నమ్మాలో, ఏ వ్యక్తిని యొక్క న్యూస్ ఛానల్స్ నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితిలో అలాగ ఛానల్స్ తయారయ్యాయి. ఇది ఈ ఒక్క విషయం చిన్న విషయం, చాలా చిన్న విషయాన్ని ఎంత హైలైట్ చేసినాయి అంటే న్యూస్ ఛానల్స్ అందరికి తెలుసు. ఈ విషయం కంటే ఇంకా ఘోరమైనటువంటి ఇష్యూస్ చాలా జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఆటిలన్నిటిని వదిలిపెట్టేసి ఇదే హైలైట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఆ ఛానలోళ్ళు చూపిస్తున్నారు, ఆ పార్టీకి సంబంధించిన ఛానల్ చూపిస్తున్నారు, మనం చూపించాలి. సో, ఇది కాంపిటీషన్ ఇప్పుడు. సో, జనం అందరూ కూడా అర్థం చేసుకోవాలి. కాలం మారింది. కాలంతో పాటు ప్రజలు కూడా మారాలి. మీ విజ్ఞతకే అంతా వదిలేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.